హాయ్ అండి, అందరికీ నమస్తే. మా మమ్మీకి ఆరోగ్యం బాగాలేదని నేను ఒక వీడియో పోస్ట్ చేసిన కదా. ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది నాకు పర్సనల్ గా కాల్స్ కూడా చేస్తున్నారు. అక్క, మమ్మీని ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇంకా ఇక్కడికి తీసుకెళ్ళండి, అక్కడికి తీసుకెళ్ళండి, మమ్మీకి ఈ ఫుడ్ ఇవ్వండి, ఆ ఫుడ్ ఇవ్వండి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరి ఆదరాభిమానానికి నిజంగా నేనైతే చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి, నాకు, నా ఫ్యామిలీకి. మా మమ్మీ ఆరోగ్యం అయితే పూర్తిగా అసలు బాగాలేకుండా అయిపోయింది. 1 year నుండి మా మమ్మీ ఆరోగ్యం బాగాలేదు. 1 year నుండి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్సే గానీ మా మమ్మీ మస్తు వెయిట్ లాస్ అయిపోయింది. అసలు మస్తు సన్నం అంటే మస్తు సన్నం అయింది. ఎంత మంచిగా ఉండేదని అంటే మా మమ్మీ ఒక నాకంటే మంచిగా చెబ్బి ఉంటుండే మా మమ్మీ. అట్లాంటిది లాస్ట్ 1 year నుండి మొత్తం వెయిట్ లాస్ అవుతూనే ఉన్నది. మా మమ్మీకి ఎక్కడ హాస్పిటల్లో చూపించి ఎన్ని రకాల టెస్టులు చేపించినా కూడా అన్నిట్లలో కూడా నెగిటివ్ వస్తున్నాయి అన్ని. ఇంకా టెస్టులు అన్ని కూడా నార్మలే ఉంటున్నాయి. కానీ మా మమ్మీకి ఏమైంది అన్నది ఏం అర్థమైంది. ఏమైనా టెన్షన్ పెట్టుకున్నదా అని అంటే ఆమె చెప్తలేదు, టెన్షన్ ఏం లేదు అని అంటుంది. కానీ అసలు ఆమెకి ఏమైందో ఏం అర్థమైతలేదు. రోజు రోజుకి ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే చాలా క్షీణిస్తుంది. నేను 1 year నుండి బాధపడుతున్నా మా మమ్మీ గురించి. 1 year నుండి ఏడుస్తూనే ఉన్నా, బాధపడడం కాదు. అసలు నేను నిజంగా చాలా ఏడుతున్నా. నేను ఎంత బాధపడుతున్నా, ఏమైతున్నా అనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకనంటే అసలు నాకు తెలిసినప్పటి నుండి మా మమ్మీ ఎప్పుడు ఇట్లా లేదు. ఈ 1 year, ఈ సంవత్సర కాలంలోనే ఇట్లా అయిపోయింది. మస్తు డల్ అయిపోయింది. అసలు ఆమెకు పని చేయడానికి చేతనైతలేదు. అయినా కూడా ఈ 1 year నుండి పని ఎత్తునే ఉన్నది. పనికి కూడా, బయట పనులకి కూడా పోయింది. ఆమెకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వాటి వల్ల పనులకి కూడా పోతుంది. ఇంకా ఈసారి అయితే మొన్న మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 20 రోజులు అవుతుంది కదా వచ్చి. ఇక మా మామ వాళ్ళు స్లాబ్ వేసుకున్న రోజు అందరం వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక మేము సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడనే అమ్మమ్మ దగ్గర ఉన్నామని చెప్పి మా మమ్మీ కూడా ఇక మాతో పాటే ఉన్నది. ఎందుకంటే మమ్మల్ని చూసుకోవడానికి అమ్మమ్మకు ఒకదానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ కూడా ఇక్కడనే ఉన్నది. అట్లనే గడుస్తున్న కొద్దీ మా మమ్మీకి ఒక వారం రోజుల తర్వాత నుండి, ఇక మేము ఇక్కడ ఉన్నప్పుడు ఒక వారం 10 రోజుల నుండి జ్వరం వచ్చింది, జలుబు అయింది. ఇంకా జ్వరం జలుబుతోని ఒకటేసారి సడన్ గా ఒక రోజు పొద్దున్నే అసలు కాళ్ళు ఎత్తలేవు, అసలు నడవడానికి అత్తలేదు. మస్తు ఇబ్బంది పడుతుంది. అయ్యి ఏమైందో ఏమో అని అసలు మస్తు ఘోరంగా టెన్షన్ పడి సడన్ గా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ బీపీ చెక్ చేసి లో బీపీ ఉన్నదని చెప్పిండు. కొన్ని రకాల టెస్టులు చేసిండు. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి చేసిండు. వాటన్నింటిలో కూడా నెగిటివ్ వచ్చింది. అవన్నీ కూడా నార్మల్ గా ఉన్న రిపోర్ట్స్ అన్ని. మా మమ్మీకి అసలు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆమె ఏం తింటలేదు. మా మమ్మీకి ఒక ప్రాబ్లం ఏంది అని అంటే ఈ పళ్ళతోని కొంచెం ప్రాబ్లం ఉన్నది. అయితే మా మమ్మీ దురదృష్టం ఏంది అని అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, అంత ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా మమ్మీ ఒక 4 years 5 years బ్యాక్ కొంచెం సిక్ అయిండే. సిక్ అవ్వడం అంటే కొంచెం అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ బాగుండే మా మమ్మీకి. అప్పుడు టెన్షన్ పెట్టుకొని కొంచెం రందిలు ఉండి ఆమె పట్టించుకోకపోయేసరికి ఆ పళ్ళు కొంచెము ఇట్లా లూజ్ అయిపోయి ఆ పళ్ళు మొత్తం ఇట్లా జారినాయి. దానివల్ల పాపం అప్పటి నుండి ఇక మా మమ్మీ కొంచెం తగ్గుతూనే ఉన్నది. ఆమె లో అవుతూనే వచ్చింది. ఇప్పుడు ఇంకా సన్నం అయ్యేసరికి ఆ పళ్ళు అనేవి పూర్తిగా ఇట్లా బయటికి వచ్చి ఆమెకు ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా తినస్తలేదు, ఆ పళ్ళు నమలడానికి వస్తలేదు. ఇటు సైడ్ కి ఒక పన్ను ఇట్లా అడ్డం వచ్చిందట, ఆ పన్ను కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈ పళ్ళ వల్ల మా మమ్మీ కొంచెం చాలా అవస్థ పడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఏం తింటలేదు. ఈ తినకపోవడం వల్ల ఆమెకి బీపీ లో అయింది. ఇక బీపీ లో అయ్యి ఇట్లా కాళ్ళు చేతులు లేవకపోవడం, ఏం పని చేయడానికి కూడా అసలు లేవడానికి కూడా రాకపోవడం, నడవడానికి కూడా రాకపోవడం, ఇక ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టెస్టులు అన్ని చేయించినాం, హాస్పిటల్లో చూపించినాం. ఏం లేదు, నార్మల్ వచ్చింది రిపోర్ట్స్. ప్రస్తుతానికి మల్టీవిటమిన్స్ టాబ్లెట్లు, అవి ఐరన్ సిరప్ అవి మాత్రమే వాడుతున్నాం. కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది అని చెప్పిండ్రు. ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మా మమ్మీకి. కాకపోతే ఇట్లా అవుతుంది. ఏమైనా టెన్షన్ పెట్టుకున్నదా అని అంటే ఇంకా కొన్ని టెన్షన్స్ కూడా ఉన్నాయి మా మమ్మీకి. ఇక ఏం టెన్షన్స్ అయినా చెప్తలేదు, కొన్ని చెప్తుంది, కొన్ని చెప్తలేదు. మొత్తానికి అయితే మా మమ్మీ ఆరోగ్య పరిస్థితి ఇట్లున్నది. మొత్తం సన్నం అయిపోయింది. అసలు ఎంతలా అంటే అమ్మో, మా మమ్మీ మస్తు ఘోరంగా మంచిగా ఉంటుండే, చాలా బాగుంటుండే మా మమ్మీ. అసలు ఇట్లా చూడడానికి అయితే నాతో అయితలేదు. నేను చాలా బాధపడుతున్నా. నేను బాధపడితే వీళ్ళందరూ బాధపడతారు. ఇక నా బాధ నేనే అది చేసుకుంటున్నా. కానీ మా మమ్మీ చాలా వీక్ అయిపోయింది. అంటే ఒక్కొక్క రోజుకి నాకు తెలుస్తుంది మా మమ్మీ పరిస్థితి ఏంది, ఎట్లయింది, ఎట్లుంటుంది అనేది. కొంతమంది తెలియనోళ్ళు ఏదో అనుకుంటారు, ఏమేమో అనుకుంటారు. మా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకున్నా మాకు నో ప్రాబ్లం. ఒక విధంగా చెప్పాలి అంటే కొంతమంది ఏడుపు, కొంతమంది దాని వల్లనే మేము ఇట్లా అయినామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని టార్గెట్ చేసి మరి ఫోకస్ చేసి మమ్మల్ని అది చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళేం బయట వాళ్ళు కాదు. వాళ్ళు
కొద్ది రోజులు ఎక్కువ బతుకుతారు కావచ్చు, హ్యాపీగా ఉంటారు కావచ్చు మాకంటే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మేమైతే ఇప్పుడు బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. మా తమ్ముడు కూడా చాలా అంటే చాలా బాధపడుతుండు. అసలు వాడు కూడా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతుండు. మొన్న ఒక రోజు పండగ కానీ 2 రోజులు వచ్చిండు, వాడు కూడా చాలా బాధపడ్డాడు. మా మమ్మీకి నాకంటే మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుండే చిన్నప్పుడు, చాలా అంటే చాలా ఇష్టం ఉంటుండే. అవునా మమ్మీ? నీకు ఎవరంటే ఇష్టమే? మా తమ్ముడు అంటే మా మమ్మీకి బాగా ఇష్టం. అసలు ఎంత అంటే బాగా ఇష్టం ఉంటుండే మా మమ్మీకి. అమ్మో, నువ్వేమైనా రంది పడుతున్నావా మమ్మీ? బాధపడుతున్నావా? చెప్పు మమ్మీ, నీకేం ప్రాబ్లం ఉన్నది? నాకేం లేదు. ఏం లేదా? మరి ఎందుకు ఇట్లా అవుతున్నావు? ఏమైనా టెన్షన్ పెట్టుకుంటున్నావా? మా మమ్మీ నిజంగానే అసలు మా మమ్మీ ఏదో బాధపడుతున్నావు మమ్మీ, నువ్వు చెప్తలేవు కానీ ఏదో విషయంలో బాధపడుతున్నావు. అదేందో చెప్పు కదా, నీకు మేము ఉన్నాం కదా మమ్మీ, నీకెందుకే? నాకైతే అసలు నాకు మా తమ్మునికైనా మా తమ్మునికి, నాకు, మా అమ్మమ్మ, మా తాత, మేమందరం కూడా ఇప్పుడు మా మమ్మీ ధైర్యం మాకు. అసలు మా మమ్మీ ఇట్లా అవుతుంది అని అంటే నేనైతే మస్తు ధైర్యం కోల్పోతున్నా. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటా, ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటా. అస్సలు నేను వెనక్కి తగ్గా. ఇంకా నాకు ధైర్యం ఏంది అని అంటే మా మమ్మీ ధైర్యం నాకు. అందరు అంటుండేటోళ్ళు నన్ను వాళ్ళ మమ్మీ లాగా అట్లా ఇట్లా. నాకు నిజంగా మా మమ్మీ ధైర్యం, కానీ మా మమ్మీ ఇట్లా అవుతుంది అని అంటే నాకు ధైర్యం సరిపోతలేదు అసలు. నిజంగా చెప్తున్నా, నేను చాలా బాధపడుతున్నా, చాలా ఎడుతున్నా. నేను ఎంత బాధపడుతున్నా అనేది నాకు మాత్రమే తెలుసు. మస్తు మంది సపోర్ట్ చేస్తున్నా నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది నా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతలేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మీ మమ్మీకి ఏమైంది అది అని అడుగుతలేరు. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మస్తు మంది మెసేజ్ చేస్తున్నారు నాకు. వాట్సాప్ లో కూడా పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు, అక్క మమ్మీని ఇట్లా చూసుకో, అట్లా చూసుకో, మమ్మీకి ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు, ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నాకు బ్యాక్ బోన్ నా పేరెంట్స్ తర్వాత, మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత, అంటే మా అమ్మమ్మ, మా తాత, మా తమ్ముడు, మా బాపు, మా మమ్మీ తర్వాత నాకు బ్యాక్ బోన్ ఉన్నది మా ఆయన తర్వాత నాకు బ్యాక్ బోన్ ఉన్నది అని అంటే మీరు మాత్రమే. ఇంకా నాకు ఎవ్వరు లేరు నా లైఫ్ లో. మొత్తం ప్రతి ఒక్కరు నన్ను విమర్శించిన వాళ్ళే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళే తప్ప ఇంకెవరు లేరు. నా ఫ్యామిలీ, మా వాళ్ళు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు. మా వాళ్ళ తర్వాత అర్థం చేసుకున్న వాళ్ళంటే మీరే. మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. మా మమ్మీ ఆరోగ్య పరిస్థితి అయితే ఇట్లున్నది ప్రస్తుతానికి. ఇంకా హాస్పిటల్లో కూడా చూపించినాము, ఏం తింటలేదు. ఈ పళ్ళకు ఒకటి ట్రీట్మెంట్ చేపియాలనుకుంటున్నా. ఈ పళ్ళ ట్రీట్మెంట్ కొంచెం సెట్ అయ్యి ఆ పళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది అని అంటే మా మమ్మీ కొంచెం మంచిగా ఉంటుందేమో అనే హోప్ అయితే నాకు ఉన్నది. అదొకటైతే ఖచ్చితంగా చేపిస్తా. దీనికి కూడా, దానికి సంబంధించి కూడా టీత్ కి సంబంధించి డెంటిస్టులు కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, కొంచెం తక్కువలో చూసే వాళ్ళు ఎవరైనా మన కరీంనగర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే కొంచెము ఈ డెంటిస్ట్ల దగ్గర చూపించడం అని అంటే కొంచెము డబ్బుతో కూడుకున్న పని. ఎందుకంటే మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యి ఒక పన్ను డ్యామేజ్ అయినప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది. ఒక్క పన్ను కోసమే డబ్బు చాలా ఖర్చు అయింది. ఇప్పుడు మా మమ్మీకి కొన్ని పళ్ళు తీసేయాల్సి వస్తుంది కావచ్చు. సో దానికి సంబంధించి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కింద. డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నెంబర్కి ఫోన్ కలవకపోతే ప్లీజ్ కొంచెం కష్టం అనుకోకుండా నాకు మెయిల్ చేయండి, మెయిల్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి మెయిల్ చేయండి. ఈ డెంటిస్ట్ సలహాను అయితే ఖచ్చితంగా ఇవ్వండి మా మమ్మీకి సంబంధించి. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్.